Congrats Prasad for your success. Thank you sir, thank you very much. So ఎప్పుడు పాస్ అవుట్ ఏం చదివారు? నేను బేసిక్గా 2013లో డిగ్రీ పాస్ అవుట్. నేను బీకామ్ చదివాను. ఓకే, ఎప్పుడు పాస్ అవుట్? 2013 సార్. 2013 పాస్ అవుట్. ఓకే. తర్వాత 1 year గ్రూప్స్ ప్రిపేర్ అయ్యాను. ఓకే. ఆ తర్వాత 2014 ఎంబీఏ చదివాను. 2016 పాస్ అవుట్ ఎంబీఏ. ఓకే, ఎంబీఏ కూడా చేశారా? ఎంబీఏ కూడా చేశాను సార్. ఓకే. ఎస్పీ యూనివర్సిటీ నుంచి. ఓకే. తర్వాత కూడా గవర్నమెంట్ జాబ్ కి ప్రిపేర్ అయ్యాను. ఓకే. తర్వాత బీఆర్ గురించి మా ఫ్రెండ్స్ దగ్గర విన్నాను. ఓకే. పలానా విషయంలో మాదాపూర్ లో ఉంది. ఓకే. చాలా బాగా ట్రైనింగ్ ఇస్తున్నారు. ఓకే. వెళ్ళిన ప్రతి ఒక్కరికి జాబ్ వస్తాయని చెప్పారు. ఓకే. ఆ నమ్మకంతో ఇక్కడ రావడం జరిగింది సార్. ఓకే, ఎలా ఉంది 4 months ఆఫ్ జర్నీ విత్ బీఆర్ఎన్? చాలా బాగుంది సార్. అసలు కోడింగ్ అంటే ఏంటో తెలియదు కూడా ఒక అప్లికేషన్ తయారు చేసే విధంగా తీర్చిదిద్దాను సార్ ఈ బీఆర్ఎన్ తోటి. ఓకే. అసలు మనకి ఏం తెలియని వల్ల కూడా ఎప్పుడు స్క్రీన్ పైన చూసే వాళ్ళని అది ఎలా ఉంటుందో తెలిసిన వాళ్ళని దాన్ని ఎలా తయారు చేయాలో మనకి తయారు చేసే విధంగా ట్రైనింగ్ ఇచ్చారు. ఓకే, ఫస్ట్ డే ఆఫ్ ప్రసాద్ కి ఈ రోజు ప్రసాద్ కి మీరు అబ్జర్వ్ చేసి మేజర్ చేంజెస్ అండ్ టెక్నికల్ గా చాలా తేడా సార్. అసలు తెలియదు నాకు అసలు కోడింగ్ అంటే ఏంటో తెలియదు. ఓకే. జస్ట్ యూవి చూస్తాం. ఓకే. ఈ విధంగా తయారు చేయాలని తెలియదు సార్. ఇక్కడ వచ్చిన తర్వాత ఎలా తయారు చేయాలో నాకు నేర్పించారు. ఓకే. నేనే గర్వంగా ఫీల్ అవుతాను సార్. నేనే తయారు చేశాను ఇది. ఓకే. నాకు తెలుసు. ఓకే. నేను చేయగలుగుతాను ధైర్యం నాకు భరోసా కల్పించారు. ఓకే, జాయిన్ అయ్యే ముందు అయితే ఖచ్చితంగా ఒక భయం అయితే ఉంటుంది. 2013 బీకామ్ అండ్ 2016 ఎంబీఏ కంప్లీట్ నాన్ ఐటీ. నాన్ ఐటీలోంచి ఐటీలోకి వద్దామంటే ఖచ్చితంగా ఒక భయం అయితే ఉంటుంది. నేను సక్సెస్ వచ్చిద్దా రాదా, సర్వైవ్ అవ్వగలనా లేదని ఎట్లా ట్రస్ట్ చేశారు బీఆర్ఎన్? సార్ నెంబర్ ఆఫ్ ఇక్కడ నుంచి నెంబర్ ఆఫ్ బయటికి రాలేదు సార్. జాబ్ లో చాలా మంది బయటికి రాలేదు కదా. వాళ్ళందరూ వీడియోలు చూసారు మేము. వాళ్ళు కూడా ప్రసాద్ కల్పించారు. దాంతో పాటు ఈ బీఆర్ ను మంచి పేరుతో ఇది కంపల్సరీ చేస్తుంది, ప్రయోజనంగా తీర్చిదిద్దుతుంది. ఎటువంటి వారిని ఐటీ గానీ నాన్ ఐటీ గానీ కంపల్సరీ వీళ్ళు జాబ్ లో జాయిన్ చేసే సత్తా ఆ స్కిల్స్ నేర్పించి పంపిస్తారు నమ్మే సార్. ఆ నమ్మడం వల్ల ఇక్కడ జాయిన్ అయ్యాను. ఓకే, నార్మల్ ట్రైనింగ్స్ కి బీఆర్ ట్రైనింగ్ మీరు అబ్జర్వ్ చేసిన మేజర్ చేంజెస్ ఏంటి సార్? నార్మల్ ట్రైనింగ్ జస్ట్ ఊరికి చెప్పి వాళ్ళు వదిలేస్తారు సార్. అసలు మానిటరింగ్ ఉండదు. ఇక్కడైతే డైలీ మాకు టాస్క్లు ఉంటాయి. ఆ టాస్క్ల పైన మళ్ళీ మరుసటి రివ్యూ ఉంటుంది. దాంట్లో ఏమైనా లోటుపాట్లు ఉంటే అవన్నీ మాకు సరి చేసి ఇలా కాదు ఇలా చేయాలి, ఇది వాడితే ఇలా వస్తుంది మొత్తం మాకు డైలీ మానిటర్ చేసి మరి ఇక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ వాట్సాప్ లో అడిగినా సరే ఇమీడియట్ గా రెస్పాన్స్ తో కూడా క్లియర్ చేసేస్తారు. ఓకే, మొత్తం ఎన్ని కంపెనీస్ సెలెక్ట్ అయ్యారు, ఎంత ప్యాకేజ్ వచ్చింది? మా బ్యాచ్ లో మొత్తం 25 మెంబర్స్ ఉంటారు సార్. 25 మెంబర్స్ నియర్లీ 23 మెంబర్స్ కి జాబ్ వచ్చేసారు సార్. ఓకే, మొత్తం మీకు ఎన్ని కంపెనీస్ సెలెక్ట్ అయ్యారు మీరు? నేను 2 వాటికి సార్. 2 కంపెనీస్ సెలెక్ట్ అయ్యారా? ఎంత వచ్చింది ప్యాకేజెస్? ఫస్ట్ దానికి అయితే 6 lakhs వచ్చింది సార్. ఓకే. సెకండ్ దానికి 8 lakhs. ఓకే, ఎక్స్పెక్ట్ చేశారా బీకామ్ చదివి ఎంబీఏ చేసి 6 lakhs అండ్ 8 lakhs ప్యాకేజెస్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేశారు? సక్సెస్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. అదే సార్ నమ్మకం, బీఆర్ పై నమ్మకంతో వస్తుంది. ఇక్కడ వచ్చాక అనిపించింది ఆ విషయం. కంపల్సరీ మేము ఆ విధంగా తయారవుతాం. వచ్చిన 10 days అర్థమైపోయింది మేము ఎలాగ జాబ్ వస్తాం మాకు, కాబట్టి మేము కష్టపడాలి. ఆ విధంగా మనం తీర్చిదిద్దారు సార్ మొత్తానికి బీఆర్ అయితే. ఓకే, సో జాయిన్ అయ్యే ముందు చాలా సక్సెస్ వీడియోస్ చూసారు, ఇప్పుడు మీ సక్సెస్ వీడియో కూడా యూట్యూబ్ లో రాబోతుంది. హౌ డూ యూ ఫీల్ నౌ? చాలా ఆనందంగా ఉంది సార్. ఓకే, మొత్తానికి వచ్చే ప్రతి ఒక్కరికి వీడియో చూసే ప్రతి ఒక్కరు చెప్పడం ఏంటంటే మీరు ఐటీ అయినా నాన్ ఐటీ అయినా పర్లేదు, మీరు వన్స్ ఇక్కడికి వచ్చి కోచింగ్ తీసుకున్నట్లయితే కంపల్సరీ మీరే జాబ్ కొట్టగలుగుతారు. ఆ నమ్మకం అయితే నేను ఇవ్వగలుగుతాను. ఓకే, ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ ఫీడ్బ్యాక్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.